కొంచెం టాలెంట్ రాగానే నాకే అంతా తెలుసు, నన్నెవ్వరు కొట్టలేరు అనే గర్వం అంటే ఈగో మీకెప్పుడైనా వచ్చిందా? భగవద్గీత ఫస్ట్ చాప్టర్ 20th శ్లోకాలు అర్జునుడి రథం పైన ఉన్న హనుమంతుడి జెండా వెనుక ఉన్న స్టోరీ తెలిస్తే ఈ ఈగో మొత్తం పోతుంది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. యుద్ధానికి సిద్ధంగా నిలిచి ఉన్న కౌరవులను చూసి తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగిన అర్జునుడు తన ధనుస్సుని పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఈ శ్లోకాలో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే ఈగో బ్రేకింగ్. అర్జునుడిని కపిధ్వజుడు అని ఎందుకన్నారంటే, ఒకసారి అర్జునుడు తన విలువిద్య మీద ఉన్న విపరీతమైన గర్వంతో దేవుడు వారధి కట్టడానికి కోతులను ఎందుకు వాడాడు? నేనైతే నా బాణాలతోనే బ్రిడ్జ్ కట్టేవాడిని అని శ్రీకృష్ణుడితో అన్నాడు. కృష్ణుడు టెస్ట్ చేయడానికి ఒక బాణాల బ్రిడ్జి కట్టించాడు. ఆ బ్రిడ్జి మీద హనుమంతుడు నడవడం ప్రారంభించగానే అది కూలిపోవడం మొదలైంది. అప్పుడు అర్జునుడికి తన గర్వం ఎంత పనికిమాలిందో అర్థమై క్షమాపణ అడిగాడు. అప్పుడు హనుమంతుడు తన గర్వాన్ని వదిలేయమని చెప్పి మహాభారత యుద్ధంలో అర్జునుడి రథం పైన ఉంటాను అని వరమిచ్చాడు. మన రియల్ లైఫ్ లో ఒక జాబ్ రాగానే, ఒక ప్రమోషన్ రాగానే, లేదా కొద్దిగా టాలెంట్ రాగానే కొందరికి విపరీతమైన ఈగో వస్తుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో ఎదురయ్యే పెద్ద ప్రాబ్లమ్స్ ముందు ఆ గర్వం మరియు ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ బ్రిడ్జ్ లాగా కుప్పకూలిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అనకువ లేని టాలెంట్ ఎప్పటికీ నిలబడదు. ఎప్పుడూ మీ టాలెంట్ చూసుకొని గర్వపడకండి. టాలెంట్ వితౌట్ ఈగో ఇస్ ద ట్రూ సూపర్ పవర్. మీ లైఫ్ లో టాలెంట్ ఉన్నా సరే ఏమాత్రం గర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక వాళ్ళని కామెంట్స్ లో ట్యాగ్ చేయండి. హరే కృష్ణ.